హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బ్యూటిఫుల్గా, డిఫరెంట్గా, యూనిక్గా మేక్ చేసిన కలెక్షన్స్ అండ్ ఆల్మోస్ట్ అన్నీ కూడా గోల్డ్ రెప్లికా కలెక్షన్స్. అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి అండ్ కంపల్సరీగా ఈ వీడియోని లైక్ చేయండి. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. సరే, ఇవాళ కలెక్షన్లో ఫస్ట్ అయితే ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద బ్యూటిఫుల్ బీడ్స్ కలెక్షన్స్. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా టెంపుల్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది అనమాట. జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ వచ్చేసి అమ్మవారు కూర్చున్నట్టుగా బ్యాక్వర్డ్ అంతా కూడా మీకు టెంపుల్లో ఫ్లోరల్ డిజైన్లో వచ్చేస్తుంది. చాలా డీసెంట్గా చూడడానికి ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా లానే ఉంటుంది. నక్షీ వర్క్లో వచ్చేస్తుంది కంప్లీట్గా. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా ట్రెండింగ్లో వచ్చేసాయి. అండ్ దిట్స్ ఎంటైర్ పోర్షన్ ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ దిస్ స్మాల్గా ఇక్కడ డిస్క్రైబ్ చేయబడింది అనమాట. ఇక్కడేమో లిటిల్ బిట్ ఆఫ్ బిగ్, ఇక్కడేమో లిటిల్ బిట్ ఆఫ్ స్మాల్, బట్ బోత్ ఆర్ లైట్ వెయిట్గానే ఉన్నాయి. అండ్ ఇయర్ రింగ్స్ ఆల్సో చూడడానికి హెవీగా కనిపిస్తున్నాయి, బట్ వెరీ వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ నీట్ ఇన్ ద ఫినిషింగ్. అండ్ దిస్ ఈజ్ అ పోటా స్టోన్ ఇన్ రూబీ అండ్ గ్రీన్. కిందికి వచ్చేసి ఏంటంటే పర్ల్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేసాయి. పుష్ బ్యాక్ బటన్స్తో వచ్చేసాయి. సో ఇంకా బీడ్స్ వచ్చేసి ఏంటంటే కర్బూజా బీడ్స్, ఇవన్నీ కూడా రియల్ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా నక్షీలో బాల్స్ 2 లైన్ అలైన్మెంట్తో వచ్చేస్తుంది. ఒక మంచి గ్రాండ్ విత్ లైట్ గ్రీన్ బీడ్స్తో విత్ కట్టుతీగ వర్క్ అంటే కనుక ఇది హ్యాపీగా పేరప్ చేయొచ్చు. ఎలాంటి హెవీ శారీస్కైనా సెట్ చేసేసుకోవచ్చు. బీడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే డార్క్ కలర్లో ఉన్న నక్షీ బాల్స్ వచ్చేసాయి. ఇది లైట్ గ్రీన్లో ఉన్న రియల్ కర్బూజా బీడ్, ఓకే, విత్ దిస్ బ్యూటిఫుల్ పెండెంట్. లుక్ వైజ్గానే అయితే చాలా డీసెంట్గా ఉంది. అంటే కొంచెం హెవీ శారీ మీదికి ఒక సింగిల్ సెట్ వేసేసుకున్నా సరిపోతుంది. చాలు, ఇంకా మోర్ దాన్ పైన కింద ఏది పేరప్ చేయకుండా ఓన్లీ జస్ట్ 1 సెట్ అండ్ ఇయర్ రింగ్స్ ఈజ్ ఎనఫ్. కాంట్రాస్ట్ శారీస్ మీది కావచ్చు, సెల్ఫ్ కలర్ శారీస్ మీది కావచ్చు, వెయిట్ మీదికైనా పేరప్ చేయొచ్చు. ఇట్ ఈస్ మోర్ ఎలిగెంట్ దాన్ ద వీడియో. 2650 ఈజ్ ద ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, మీకు పెండెంట్ సైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇట్ కవర్డ్, ఇగోండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 4 ఫింగర్స్, 5th కూడా కాదు, ఎగ్జాక్ట్గా 4 ఫింగర్స్ కవర్ అయిపోయింది. కిందికి ఇలా డ్రాప్స్ 4 ఫింగర్స్ విడ్త్ కాకుండా ఇలా డ్రాప్స్ హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇలా వచ్చేస్తాయి. ఓకే, చాలా రాయల్గా ఉంటుంది. ఎలాంటి హెవీ శారీస్ మీదకైనా మనం పేరప్ చేయొచ్చు. ఓకే, దీంతో పాటుగా మీకు సింపుల్ కలెక్షన్లో ఎలిగాంట్గా ఉండే డిజైన్స్ అనమాట. దిస్ ఈజ్ అ పర్పుల్ కలర్ స్టోన్ అండ్ ఇవన్నీ కూడా పర్పుల్ ఆనిక్స్, స్పిన్నర్లో పర్పుల్ కలర్ బీడ్స్ యూ కెన్ సీ హియర్. లైట్ వైలెట్లో వచ్చేస్తాయి. అండ్ కిందికి వచ్చేసి ఏంటంటే స్టోన్ వచ్చేస్తుంది, పర్పుల్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ కూడా పలకసర్లలో గుండ్లు వచ్చేస్తాయి అన్నమాట. మీకు వెయిట్ కూడా అలాగే ఉంటుంది, యాజ్ ఇట్ ఈజ్ రియల్ గోల్డ్ రెప్లికా అలానే ఉంటుందన్నమాట. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో వెరీ వెరీ గ్రేట్గా కనిపించేస్తుంది. యాజ్ ఇట్ ఈస్గా మనం ఇంకా గోల్డ్లో మేక్ చేసామా అన్నంత నీట్గా కనిపించేస్తుంది. 5 లైన్ అలైన్మెంట్ ఉంటుంది మీకు ఇక్కడంతా కూడా. యూ కెన్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్. పలకసర్లు విత్ పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది. మీకు లెంత్ వచ్చేసి ఆల్మోస్ట్ 18 ఇంచెస్ సుమారుగా వచ్చేస్తుంది. మీకు ఇది పట్టుకున్నా కూడా బరువుగా ఉంటుంది. సేమ్ అంటే యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్లో మేక్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. బరువుగా ఉండడంతో ఏంటంటే బీడ్స్ కూడా డిస్టర్బ్ అయినట్టుగా ఉండదు, మంచి షేప్ వచ్చేస్తుంది. మీకు ఇక్కడ చూస్తుంటే డార్క్గా కనిపించేస్తుంది, బట్ దిస్ ఈజ్ అ వైలెట్, మంచి వైలెట్ కాంబినేషన్లో ఉన్న స్పిన్నల్ బీడ్స్. ఓకే, అండ్ 1050 ఈజ్ అ ప్రైస్. మీకు ఇది ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే నేను లాస్ట్ సాటర్డే అనుకుంటాను పోస్ట్ చేశాను, వైలెట్లో డ్రాప్ వచ్చేసి ఉంటుంది. అలాంటి వాటితో మీరు ఏదైనా పేరప్ చేసేస్తే కనుక బాగుంటుంది. మీకు ఇందులో కలర్ కాంబినేషన్లో అయితే చాలా ఉంటాయి. మీకు ఇది చూడడానికి ఎలాగా కొంచెం డార్క్ కనిపించేస్తుంది, బట్ దిస్ ఈజ్ మంచి వైలెట్ కాంబినేషన్లో. మీకు ఇయర్ రింగ్స్ కావాలనుకుంటే నేను మీకు ఇప్పుడు చూపించాను కదా లాస్ట్ సాటర్డే అట్లా, ఇదిగోండి ఇలాంటివి పేరప్ చేసేసుకోండి, బాగుంటుంది. వైలెట్ కలర్ స్టోన్ వచ్చేస్తుంది. సో ఇక్కడంతా కూడా గోల్డ్ డ్రాప్ వచ్చేసింది కాబట్టి
దీనికి ఇది మ్యాచ్ అయిపోతుంది అనమాట. అలా కావాలనుకుంటే పేరప్ చేసేసుకోండి. లేదు అంటే ఏమైనా గోల్డ్ గుండ్లు ఇచ్చాను కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా గోల్డ్లో ఏమైనా ఉంటే కనుక జస్ట్ ప్లెయిన్ గోల్డ్తో కానీ దేంతో అయినా మీరు పేరప్ చేసేయచ్చు, బాగుంటుంది. అండ్ ఇక్కడ క్వాలిటీ చూసేసుకోండి. నేను ఈవెన్ డిస్క్రిప్ట్ చేస్తూ ఉంటే ఎంత బాగా షైన్ అవుతున్నాయి అని. ఇవి యాజ్ ఇట్ ఈస్ ఇంకా గోల్డ్ రెప్లికానండి, మాట్లాడే పని లేదు, సూపర్గా ఉంది. అండ్ ఇందులో 2 కలర్స్ అయితే మేక్ చేసాము. దిస్ ఈజ్ ఆఫ్ వైలెట్ అండ్ ద అదర్ వన్ ఈజ్ గ్రీన్. దిస్ ఈజ్ ఆల్సో డార్క్ గ్రీన్ కాంబినేషన్. స్పిన్నల్స్ వచ్చేస్తాయి గ్రీన్లో. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే హార్ట్ షేప్లో స్టోన్ వచ్చేస్తుంది. సేమ్ ఈ ప్యాటర్న్ అంతా కూడా సేమ్ ఇచ్చాను, బట్ ఓన్లీ స్టోనింగ్ మార్చేసి ఇక్కడ పైన బీడ్స్కి మార్చేసామన్నమాట. సో ఇది కంప్లీట్గా గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వచ్చేస్తుంది. ఇది కూడా లెంత్ ఆల్మోస్ట్ 18 ఇంచెస్లో వచ్చేస్తుంది. లుక్ వైజ్గా చాలా డీసెంట్గా ఉంటుంది. చాలా సెట్స్ మీదకి మనం పేరప్ చేయొచ్చు, చాలా శారీస్ మీదకి పేరప్ చేయొచ్చు. సింపుల్గా వేసుకోవడానికి బాగుంటాయండి ఇవన్నీ కూడా. 1050 ఈజ్ అ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, ఇందులో ఇంకో కాంబినేషన్లో కూడా మేక్ చేసాము. దట్ ఈజ్ విత్ పర్పుల్, రూబీ పింక్. ఇవన్నీ కూడా రూబీలో స్పిన్నల్స్. క్వాలిటీ ఆఫ్ బీట్ బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి గోల్డ్ పలకసర్లు అండ్ విత్ రూబీ స్టోన్. ఈ ప్యాటర్న్లో మిగతా స్టోన్స్ కంటే కూడా రూబీకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుంది బికాజ్ ఆఫ్ ఫైనెస్ట్ క్వాలిటీ ఆఫ్ దిస్ రూబీ. మీకు ఇదే మెరూన్లో వచ్చింది అనుకోండి, మీకు ఇంత కాస్ట్ పడదు. అదే రూబీ వచ్చేసరికి ఏంటంటే బికాజ్ ఆఫ్ ద స్టోన్ కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది ఈ కలెక్షన్లో. హార్ట్ షేప్ మీకు ఇంతకుముందు కూడా మనం ఇవి బ్లాక్స్లో అలా వేసుకొని చూపించాము. మిగతా వాటికి ఈ స్టోనింగ్కి కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సింపుల్ బీడ్స్ కలెక్షన్లో కొంచెం యూనిక్గా గోల్డ్ రెప్లికా అలా కావాలి అనుకుంటే ఇందులో ఏ కలర్ కాంబినేషన్ అయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అడ్వైజ్ ఏంటంటే ఇక్కడ నేను రూబీ ఇచ్చాను, ఇవి స్పిన్నల్స్ వాడాను. దీని ప్రైస్ వచ్చేసి 1350. ఇన్స్టెడ్ ఆఫ్ ది స్పిన్నల్ మీరు ఇక్కడ రియల్ రూబీ వేసుకోవచ్చు, మనులు వేయొచ్చు అండ్ సరోస్కి పర్ల్ వేయొచ్చు. అది మీ చాయిస్. మీకు ఏదైనా కావాలంటే చెప్పండి, నేను కస్టమైజ్ చేసిస్తాను. బట్ వై ఐ హ్యావ్ చూజన్ ద స్పిన్నల్ అంటే బేసికల్గా ఈ రూబీ కాస్ట్ ఎక్కువ కాబట్టి నేను మళ్ళీ మనులు వేసినా రియల్ రూబీస్ వేసినా దీని కాస్ట్ పెరుగుతుంది. ఎంతమంది అఫోర్డబుల్ చేస్తారో నాకు అంత ఐడియా లేదు కాబట్టి మీకు ఒక అడ్వైజ్ అనమాట. ఆన్ అండ్ యావరేజ్గా ఇది బాగుంది, బట్ మనులు వేస్తే ఏమవుతుంది, ఇంకా లుక్ పెరుగుతుంది. ఇది చూడగానే ఇది బాగా అనిపిస్తుంది, బట్ వెన్ కమ్స్ టు ద మనులల్లో వేసామనుకోండి ఆబ్వియస్గా అదే బాగా అనిపిస్తుంది. అలాగే చేతన్ రూబీ కానీ రియల్ గ్రీన్స్లో కానీ సరోస్కి పర్ల్స్లో కానీ ఆబ్వియస్లీ లుక్ బాగుంటుంది. అది మీ చాయిస్. ఎందుకంటే ఈ స్పిన్నల్స్లో వేస్తేనే ఇవంతా కౌంట్ చేసుకుంటే 1350 అవుతుంది. మీరు ఇంకా దేంట్లో వేసేయమంటే దాంట్లో వేసిస్తాను. దట్ ఈస్ అప్ టు యూ. 1350 ఇస్ ద ప్రైస్. లెంత్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 18 ఇంచెస్ అలా ఉంటుంది. ఓకే, అండ్ దెన్ దిస్ ఈజ్ వన్ మోర్ క్యూటీ పై లెమన్ ఎల్లో కలర్ బీడ్స్ తీసేసుకున్నాను. మీకు ఈ నెక్ మీద ఎలా కనిపిస్తుంది కలర్, దిస్ ఈజ్ ఇక్కడ చూడండి, నా చేతి మీద మీకు తెలిసిపోతుంది. లెమన్ ఎల్లో, లైట్ ఎల్లో అనమాట. ఆనెక్స్, మీకు ఆనెక్స్ బీడ్ మీద కట్టింగ్ వచ్చేస్తుంది, కనిపిస్తుందా? కట్టింగ్ షైన్ అవుతున్నాయి కదా, సెల్ఫ్ కట్టింగ్ వచ్చేసింది అనమాట. ప్లెయిన్ అయితే కనుక అంటే ఆనెక్స్లో వితౌట్ కట్టింగ్లో ప్లెయిన్ బీడ్స్ తీసుకుంటే మీకు ఇంత షైన్ అవ్వదు. ఇవి రియల్ ఆనెక్స్ అయితేనే ఇంత షైన్ అవుతుందన్నమాట బీడ్ అనేది. దీనికి ఫైన్ క్వాలిటీ ఆఫ్ రూబీ అండ్ మొజనైట్ స్టోన్స్లో ఉన్న పెండెంట్ విత్ రూబీ అండ్ పల్కసర్లు పర్ల్స్తో పెండెంట్ వచ్చేసింది అనమాట. మధ్యలో అంతా కూడా లైట్ రూబీతో టచ్అప్ ఇచ్చేసాం. మీకు ఇది లెంత్ కూడా అప్రాక్సిమేట్లీ 20-22 ఇంచెస్ అలా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా కలర్ ఎగ్జాక్ట్గా కనిపించట్లేదు. ఇదే బెస్ట్ ఏమో, ఒరిజినల్ కలర్ కనిపించాలంటే ఇదే బెస్ట్ ఏమో. లెమన్ ఎల్లో దిస్ ఈజ్ ఓకే. కట్టింగ్లో లెమన్ ఎల్లో విత్ పెండెంట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇక్కడ మీకు 3 ఫింగర్స్ కవర్ అయిపోయింది విత్ పీకాక్. కింద వచ్చేసి పర్ల్ అండ్ రూబీ ఇలా టచ్అప్ వస్తుంది. ఇయర్ రింగ్స్ కూడా చాలా లైట్ వెయిట్గా వచ్చాయి, బట్ క్వాలిటీ ఆఫ్ ద స్టోన్ వచ్చేసి చాలా హైగా ఉంది. హ్యాపీగా చూసేసుకోవచ్చు. ఎనీథింగ్ విచ్ రిలేటెడ్ టు ద ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ హ్యాపీగా చూసేసుకోవచ్చు. అండ్ కాంట్రాస్ట్ వాటి మీద కూడా వేసేసుకోవచ్చు. సేమ్ పీస్ని ఎల్లో పింక్తో పాటుగా ఇంకో కలర్ కాంబినేషన్లో కూడా చేస్తాము. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. దిస్ ఈజ్ 1800 ఈజ్ ద ప్రైస్.
మీకు ఇంకొక పీస్ కూడా చూపిస్తాను. దట్ ఈస్ విత్ ఎల్లో అండ్ వైలెట్ కాంబినేషన్ అనమాట. రెండు కూడా సేమ్. ద ఓన్లీ ఏంటంటే ఇక్కడ పెండెంట్లో పర్పుల్ వచ్చేసింది, ఇక్కడ పెండెంట్లో రూబీ వచ్చేసింది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. యూ కెన్ సీ హియర్ బోత్ ఆర్ సేమ్. ఇక్కడ ఏంటంటే వైలెట్తో టచ్ అప్ ఇచ్చాను, ఇక్కడ రూబీతో టచ్ అప్ ఇచ్చాను. అండ్ ఇవి వీట్ ఇయర్ రింగ్స్. ఓకే, ఇవి కూడా లైట్ వెయిట్గా వచ్చేసాయి, పుష్ బ్యాక్ వచ్చేసాయి. అండ్ దీని ప్రైస్ కూడా 1800 రూపీస్ ఫర్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. బోత్ లుకింగ్ సో ఎలిగెంట్ అండి, హ్యాపీగా చూసేసుకోవచ్చు. లెమన్ ఎల్లో కాంబినేషన్లో కనుక, లెమన్ ఎల్లో వైలెట్ ఆ కాంబినేషన్ కానీ, లెమన్ ఎల్లో రూబీ ఈ కాంబినేషన్లో కానీ హ్యాపీగా చూసేసుకోవచ్చు. ప్రైస్ ఆల్సో వెరీ అఫోర్డబుల్. ఇక్కడ యూజ్ చేసినంత వచ్చేసి రియల్ ఆనిక్స్ కాబట్టి హ్యాపీగా చూసేసుకోవచ్చు. ద ఓన్లీ థింగ్ ఈజ్ కరెక్ట్ కాంబినేషన్కి కరెక్ట్గా పెట్టేసేయండి. దెన్ ద బ్యూటీ ఆఫ్ ద జ్యువెలరీ విల్ బీ మోర్ ఎలిగెంట్. 1800 is the price. Okay, and the next is this one. ఇక్కడ వచ్చేసి మిడిల్ అంతా కూడా రూబీ స్టోన్ వచ్చేసింది కంప్లీట్గా. రూబీలో పోటా స్టోన్ అండ్ పెండెంట్ వచ్చేసి నక్షిలో కార్వింగ్ వచ్చేసింది. సింపుల్గా 1 లైన్ నెక్లెస్ కావాలి విత్ వెరీ అఫోర్డబుల్ ప్రైస్ అండ్ లుక్ వైజ్గా గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇయర్ రింగ్ కూడా చాలా లైట్ వెయిట్గానే వచ్చేసాయి విత్ రూబీ స్టోన్ నక్షి కార్వింగ్లో వచ్చేసింది. పెండెంట్ ఇయర్ రింగ్స్ అంతా కూడా లైట్ వెయిట్గా వచ్చేసాయి. కింద వచ్చేసి ఏంటంటే రష్యన్ బీడ్స్. ఓకే, సింపుల్గా ఏదైనా లాంగ్ సెట్ మీదకి పైన ఏదైనా చిన్నగా పేరప్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్. ఓకే, అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1250. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. అండ్ దెన్ విల్ గో విత్ 1 గ్రాండ్ సెట్. క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఐ కెన్ సే దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా అని చెప్పొచ్చు. ఎలాంటి అకేషన్స్కైనా కొంచెం బిట్ ఆఫ్ హెవీ కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దో యు ఆర్ ద బ్రైడ్ అంటే లైక్ మీ వెడ్డింగ్కి మీరు కూడా పేరప్ చేసేసుకోవచ్చు. నైట్ అకేషన్స్కి అయితే ఇంకా అద్భుతం అని చెప్పొచ్చు. మీరు ఇక్కడ దగ్గర నుంచి చూసేసుకోండి స్టోన్ క్వాలిటీ ఎంత బాగుంది అనేది. దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ డైమండ్ రెప్లికా సెట్. అంతా ఫ్లవరింగ్ వచ్చేస్తుంది. మీకు మిడిల్ స్టోన్ని చూసేసి మీరు క్వాలిటీ అసెస్ చేయాలి. ఎందుకంటే జనరల్గా డైమండ్లో ఈ సెంటర్ స్టోన్స్ ఉంటాయి చూసారా, అది ఎక్కువగా ఫినిషింగ్ వచ్చేసింది అనుకోండి కొంచెం ప్రైస్ ఎక్కువగా పడుతుంది రొటీన్ కంటే కూడా. అండ్ దీన్ని బేస్ చేసుకొని క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని కొంతవరకు అసెస్ చేయవచ్చు. ఇక్కడ వచ్చేసి గ్రీన్లో వచ్చేసి తేటగా కనిపిస్తుంది అనమాట స్టోన్ అనేది. చూడండి బాగుంది. అంటే 1 సెట్తో కూడా హైలైట్ అయిపోవచ్చు. సింగిల్ పీస్ వేసేసుకొని కూడా హైలైట్ అయిపోవచ్చు. లేదు ఇంకా మీరు ఏమైనా లాంగ్ అది వేసి సెట్ చేసుకుంటాము వెడ్డింగ్ కన్నా కూడా సెట్ చేసేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా మీకు క్లిప్ వచ్చేసింది అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే లైట్ వెయిట్గా ఉన్నాయి. ఇంత స్టోన్ వర్క్ వచ్చేసి కూడా ఇంత లైట్ వెయిట్ అంటే అది నిజంగా ఎక్స్పెక్ట్ చేసేలాగా లేదు. బట్ రియల్లీ అంటే చాలా మనం ఊహించిన దానికంటే లైట్ వెయిట్గా ఉన్నాయి. దట్ క్లిప్ మోడల్ వచ్చేసింది కాబట్టి అసలు ఇంకా వితౌట్ ఎనీ హెజిటేషన్ సెట్ అవుతుందా అవ్వదా అలా ఆప్షన్ ఏమీ లేకుండా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. క్వాలిటీ బాగుంది, నీట్నెస్, స్మూత్నెస్, డిజైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ బ్యూటిఫుల్. అండ్ ఆ పాలిషింగ్ వచ్చేసి జీజే పాలిషింగ్లో వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద బ్యాకర్ పార్ట్ ఇలా వచ్చేస్తుంది. వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ బ్యాక్ వచ్చేసి చైన్ ఇదిగో ఇలా వచ్చేస్తుంది. చైన్ వద్దనుకుంటే థ్రెడ్ వేసేసుకోవచ్చు. కొంతమంది థ్రెడ్ ఇష్టపడతారు, కొంతమంది చైన్ మాత్రమే ఇష్టపడతారు. దట్ ఈస్ ఎవర్ చాయిస్ వాళ్ళది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 3350. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ 1 more బ్యూటిఫుల్ కలెక్షన్. కంప్లీట్గా మీకు కార్వింగ్ వచ్చేస్తుంది. దిస్ వన్
డీప్ కార్వింగ్తో అమ్మవారి రూప్ వచ్చేస్తుంది. రూబీ విత్ అన్కట్ స్టోన్స్ అండ్ పీకాక్ వచ్చేస్తుంది. మిడిల్ వచ్చేసి అమ్మవారి పెండెంట్ వచ్చేస్తుంది మీకు. అండ్ అడ్జసెంట్ అంతా కూడా పీకాక్ అండ్ ఫ్లవర్ వచ్చేస్తుంది. అన్కట్ అండ్ రూబీ ఫ్లవర్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ 100% గోల్డ్ రెప్లికా అని చెప్పొచ్చు. మీకు హాలోగా వచ్చేసి కార్వింగ్ ఎంత వచ్చిందో చూసేసుకోండి. బ్యాక్గ్రౌండ్ చిన్నగా ఈ లీఫ్ ప్యాటర్న్లో కూడా కార్వింగ్ వచ్చేసింది. చిన్నగా ఈవెన్ లోటస్ మీద కూడా ఈ డిజైనింగ్ స్మూత్నెస్ వెరీ వెరీ బ్యూటిఫుల్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే సెట్ లైట్ వెయిట్గానే ఉంది, ఇయర్ రింగ్ లైట్ వెయిట్గానే ఉంది, కార్వింగ్ డీప్గా వచ్చేసింది. సో ఇవి 3 రీజన్స్ చాలు టు పర్చేస్ గోల్డ్ రెప్లికా సెట్స్. నాకు తెలిసి ఎంత ఫినిషింగ్ ఉండి ఎంత నీట్నెస్ ఉంటే అసలు నిజం చెప్పాలంటే గోల్డ్ సెట్స్లో కనిపిస్తే వేసేసాం అనుకోండి, డిఫరెన్షియేట్ చేయలేము విచ్ ఈజ్ గోల్డ్ విచ్ ఈజ్ నాన్ గోల్డ్ అనేది. అంత బ్యూటిఫుల్గా ఉంది సెట్ అనేది. మీరు సింగిల్ పీస్ అయినా సెట్ చేసేసుకోవచ్చు, లేదు ఏదైనా లాంగ్ హారానికి సెట్ చేస్తామన్నా సెట్ చేసేసుకోవచ్చు. లుక్ వైజ్గానే అయితే చాలా చాలా నీట్గా ఉంది. యూ కెన్ సీ ద క్వాలిటీ వెరీ క్లోజ్అప్గా చూసేసుకోవచ్చు. పీకాక్స్ వచ్చేస్తాయి ఒక ఫ్లవర్ మీద, మళ్ళీ పీకాక్ ఇలా వచ్చేస్తుంది. మెయిన్ థింగ్ ఏంటంటే పాలిషింగ్ స్మూత్నెస్ అనేది చాలా బాగుంటుంది అంతే. అదొక్కటి చెప్పవచ్చు. 1కి 2 సార్లు, 1కి 10 సార్లు కూడా. 2050 ఈజ్ ఎ ప్రైస్. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. అండ్ నెక్స్ట్ వీడియోలో మరింత అద్భుతమైన జ్యువెలరీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అండ్ బిఫోర్ ఎండింగ్ ద వీడియో రిక్వెస్టింగ్ you all the people to please do subscribe and like the video and forward this video to your friends. Thank you so much.